తెలంగాణలోని రైతు సంఘాలను చేరువ చేసేందుకు బీఆర్ఎస్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనుంది. జనవరి 24 నుంచి ఒక నెల రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించేందుకు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నేతృత్వంలో 9 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రేపు ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుంది. నెల రోజుల పాటు అన్ని జిల్లాల్లోని అన్ని వర్గాల రైతులను కలిసి అన్నదాతల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, కరెంటు సరఫరా, సాగు పద్ధతులు ఎలా ఉన్నాయి, మద్దతు ధరలు దొరుకుతున్నాయా, బోనస్ ఏమైంది, కొనుగోలు కేంద్రాలు ఎలా ఉన్నాయి, రైతు వేదికలు పనిచేస్తున్నాయా తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుంది. ఆ నివేదికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఉద్దేశుల తర్వాత మరి ఫిబ్రవరి ఆఖరి వారం వరకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము. ఏ మేరకు రైతు డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు విడుదల చేసిన రైతు డిక్లరేషన్ ఈ సంవత్సర కాలంలో అమలయ్యింది, దాని యొక్క అమలు ఎంత మేరకు జరిగింది అనేది కూడా తప్పకుండా అధ్యయనం చేస్తాం. రుణమాఫీ ఎంత మేరకు జరిగింది అది కూడా అధ్యయనం చేస్తాం. బలవన్మరణాలకు, ఆత్మహత్యలకు గల కారణం ఏంది, ఎందుకు జరుగుతున్నాయి, మద్దతు ధర వస్తున్నదా, పత్తికి వస్తుందా, కందికి వస్తున్నదా, సోయాకు వస్తున్నదా, మొక్కజొన్నకు వస్తున్నదా, చెరుకుకు వస్తున్నదా, మిర్చికి వస్తున్నదా, మొత్తం తిరిగి ఎక్కడికక్కడ అధ్యయనం చేస్తాం. ఆ రకంగా కమిటీ రాబోయే నెల రోజుల పాటు విస్తృత పర్యటనలు చేస్తుంది. అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా. మరోవైపు నిన్న మంచిరేవుల్లోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలని ప్రభుత్వ హత్యలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ ఎన్నో హామీలను ఇచ్చిందని గుర్తు చేశారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల్లో అపారమైన ఆత్మవిశ్వాసం ఉండేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఉద్దేశుల తర్వాత మరి ఫిబ్రవరి ఆఖరి వారం వరకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము. అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి